హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 యూనిట్ 1 ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ ఆ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ అట్లాగే టెక్స్టువల్ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి వొకాబులరీ కింద ఏలో మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ డినోటింగ్ దేర్ ప్రొఫెషన్స్ ఆర్ ట్రేడ్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది, మ్యాచింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది దానిలో ప్రొఫెషన్స్ అంటే కొంతమంది మనుషులు వాళ్ళు చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొఫెషన్ అని చెప్పేసి అంటాము. అండ్ ట్రేడ్ మీన్స్ వ్యాపారం, నథింగ్ బట్ బిజినెస్. సో మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి వాళ్ళు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి దాన్ని ఏమని పిలుస్తారో అదేమో రైట్ హ్యాండ్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ని మనం బి సైడ్ ఉన్నటువంటి వర్డ్స్తో వాళ్ళు చేసేటటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్తో వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో దాంతో మనం మ్యాచింగ్ చేయాలి. సో మనకి అర్థం అవడం కోసం ఆల్రెడీ ఒకటి అక్కడ 1 ఈజ్ డన్ ఫర్ యూ ఒకటి ఆల్రెడీ ఆన్సర్ చేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, ఏ పర్సన్ హూ మేక్స్ పాట్స్. ఏ పర్సన్ ఒక వ్యక్తి, హూ ఎవరైతే, మేక్స్ తయారు చేస్తారో, పాట్స్ మీన్స్ కుండలు. ఒక వ్యక్తి ఎవరైతే కుండలు తయారు చేస్తారో ఆ కుండలు తయారు చేసే వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే మనకి ఆప్షన్ డి ఆన్సర్ ఇవ్వడం జరిగింది, పోటర్ మీన్స్ ఏ పర్సన్ హూ మేక్స్ పాట్స్. కుండలు చేసే వ్యక్తిని మనం కుమ్మరి అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ పర్సన్ ఒక వ్యక్తి, హూ ఎవరైతే, వేవ్స్ మీన్స్ అల్లటము, ఫ్యాబ్రిక్ మీన్స్ దారాలు. అంటే దారాలను ఉపయోగించి బట్టలు నేసే వాళ్ళని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఆప్షన్స్లో ఏ టింకర్, బి స్కల్పటర్, సి ఫ్లోరిస్ట్, డి పోటర్, ఆల్రెడీ పోటర్ అనేది అయిపోయింది మనకి, ఈ కార్పెంటర్, ఎఫ్ వేవర్. ఎఫ్ చూస్తే వేవర్ మీన్స్ నేతగాళ్ళు అంటే దారాలు ఉపయోగించుకుని బట్టలు నేసే వాళ్ళు నేతగాళ్ళు అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఎఫ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఎఫ్ అనేది పెడితే ఆప్షన్ సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పర్సన్ హూ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు మెండ్ పాట్స్, ప్యాన్స్ ఎక్సెట్రాస్. ఏ పర్సన్ ఒక వ్యక్తి, హూ ఎవరైతే, గోస్ వెళుతూ ఉంటారో, ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, టు మెండ్ ఎంఈఎండి, మెండ్ అంటే రిపేర్ చేయటము. అంటే పాత్రలు, వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే పాత్రలు వాటికి హోల్స్ పడినప్పుడు వాటికి మాట్లు పెడుతూ ఉంటారనమాట, ప్యాన్స్ ఎక్సెట్రాస్. ఆ పని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళని ఏమంటారు అంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, టింకర్ అని. వాళ్ళు టింకరింగ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు టింకరింగ్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ పెడతాం మనం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ పర్సన్ హూ మేక్స్ ఫర్నిచర్. ఏ పర్సన్ ఒక వ్యక్తి, హూ ఎవరైతే, మేక్స్ తయారు చేస్తూ ఉంటారో, ఫర్నిచర్ అంటే తెలుసు కదా మనకి, వుడ్ చెక్క ఉపయోగించుకొని చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు, బీరువాళ్ళు, కబోర్డ్లు, నెక్స్ట్ అల్మారాసు, ఇవేవైతే ఉన్నాయో తలుపులు, కిటికీలు, ఇవేవైతే ఉన్నాయో ఆ తయారు చేసే వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే, సో తెలుగులో అయితే వాళ్ళని మనం వడ్రంగి అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తే కార్పెంటర్, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో కార్పెంటర్, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఏ పర్సన్ హూ కార్వ్ స్టోన్స్ ఇంటూ ఐడోల్స్. ఒక వ్యక్తి ఎవరైతే కార్వ్స్ మీన్స్ మార్చడము, స్టోన్స్ బండరాళ్ళు, రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటూ ఐడోల్స్ అంటే విగ్రహాలు, అంటే దేవుని ప్రతిమలు ఏవైతే ఉన్నాయో అంటే బండరాలను ఉపయోగించుకొని, రాయిని ఉపయోగించుకొని ఆ రాయితో విగ్రహాలను తయారు చేసే వాళ్ళని ఎవరంటాము, వాళ్ళని ఏమంటాము అంటే వాళ్ళని తెలుగులో అయితే శిల్పి అంటాము. మనకి బి చూస్తే స్కల్పటర్. సో ఇక్కడ బి ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ బి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏ పర్సన్ ఒక వ్యక్తి, హూ ఎవరైతే, సెల్స్ అమ్ముతూ ఉంటారో, ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే పుష్పాలు ఏవైతే ఉన్నాయో, పువ్వులు అమ్మే వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము. మనకు ఒకటి మిగిలింది, ఏంటిది అది, ఫ్లోరిస్ట్. సి ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలిందనమాట. సో ఫ్లోరిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ సెల్స్ ఫ్లవర్స్ ఈజ్ కాల్డ్ ఫ్లోరిస్ట్. కాబట్టి సి ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి అంశాలని చక్కగా వాళ్ళు చేసేటటువంటి ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఈ విధంగా ఈజీగా మ్యాచింగ్ అనేది మనం చేయొచ్చు. సో మ్యాచింగ్ ఆర్డర్ వచ్చేసరికి డిఎఫ్ఏఈబిసి.
స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ వొకాబులరీలో నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక పేరా ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. టుడే ఈరోజు ఐ హెల్ప్డ్ మై మామ్ ఇన్ ద కిచెన్. మా అమ్మకి నేను కిచెన్లో వంటగదిలో సహాయం చేశాను. ఐ కేర్ఫుల్లీ కట్ ద వెజిటబుల్స్. కేర్ఫుల్లీ జాగ్రత్తగా కట్ కోయటము వెజిటబుల్స్ కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చాలా జాగ్రత్తగా కోసాను. అండ్ మై మామ్ స్లోలీ ప్లేస్డ్ దెమ్ ఇన్ టు ఏ బాయిలింగ్ పాట్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత మా అమ్మగారు ఎవరైతే ఉందో ఆవిడ సో పొయ్యి మీద ఉన్నటువంటి ఒక పాత్రలో మరుగుతున్నటువంటి నీటిలో ఆ యొక్క కూరగాయలని స్లోలీ నెమ్మదిగా ప్లేస్డ్ దెమ్ అంటే ఉంచడం నెమ్మదిగా ఆ బాయిలింగ్ వాటర్లో వేశారు. నెక్స్ట్ తర్వాత మామ్ క్విక్లీ బ్రౌన్డ్ ద ఆనియన్స్ వైల్ ఐ పేషెంట్లీ పీల్డ్ ఆఫ్ ద పొటాటోస్. ఇంతలో వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ క్విక్లీ వేగంగా బ్రౌన్డ్ ద ఆనియన్స్ సో ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నవి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా నెమ్మదిగా వేయిస్తూ ఉన్నారు. ఇంతలో తినేం చేస్తున్నాడంటే వైల్ ఐ పేషెంట్లీ పీల్డ్ ఆఫ్ ద పొటాటోస్. ఉడికినటువంటి పొటాటోస్ బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పైన ఆ తొక్క ఏదైతే ఉందో అవి తీస్తూ ఉన్నాడు ఇతను. ఇమీడియట్లీ వెంటనే మై మామ్ డీప్లీ ఫ్రైడ్ ద పొటాటోస్. డీప్లీ అంటే ఎర్రగా ఆ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రై చేసింది, వేయించింది. ఆ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ మై నెక్స్ట్ జాబ్. ఈగర్లీ ఆతృతగా వెయిటెడ్ ఎదురు చూస్తూ ఉన్నా. అంటే నెక్స్ట్ మా అమ్మ నాకేం పని అప్ చెప్తుందా అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నా. విచ్ వాస్ టు జెంట్లీ స్ప్రింకిల్ స్పైసెస్ ఇంటూ ద వెజిటబుల్ సూప్. ఆ తర్వాత నాకు మా మమ్మీ అప్ చెప్పిన పని ఏంటి అంటే స్ప్రింకిల్ అంటే వెదజల్లటం, స్పైసెస్ అంటే మన మసాలాలకు ఉపయోగించే దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నమాట. ఇంటూ ద వెజిటబుల్ సూప్. వెజిటబుల్స్లో వాటిని ఉపయోగించుకుని తయారు చేసినటువంటి సూపులో పైన జల్లాల్సినటువంటి అవన్నీ ఇస్తే వాటిని నెమ్మదిగా స్ప్రింకిల్ చల్లుతూ ఉన్నాను. బట్ కానీ ఐ యాక్సిడెంట్లీ పోర్ టూ మచ్ కమిన్స్. కానీ అనుకోకుండా యాక్సిడెంట్లీ అంటే అనుకోకుండా టూ మచ్ కొంచెం ఎక్కువ మొత్తంలో నేను కమిన్స్ పౌడర్ ఏదైతుందో అది వేయటం జరిగింది. ఐ క్వైట్లీ టోల్డ్ మై మామ్ మై మిస్టేక్. నెమ్మదిగా మా అమ్మతో నేను చేసినటువంటి తప్పు ఏదైతుందో చెప్పాను. అండ్ షీ స్వీట్లీ టోల్డ్ మీ దట్. ఆ తర్వాత మా మమ్మీ నాతో ఏం చెప్పిందంటే ఇనీషియల్లీ మీన్స్ ప్రాథమికంగా వీ మేడ్ సచ్ మిస్టేక్స్. అప్పుడప్పుడు నేను కూడా ఇలాంటి మిస్టేక్స్ అంటే వంట చేసేటప్పుడు కొంచెం కొన్ని పదార్థాలు ఎక్కువ వేయటం కొన్ని తక్కువ వేయడం చేస్తూ ఉంటాను. గ్రాడ్యువల్లీ నెమ్మదిగా యూ వుడ్ బీ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నెమ్మదిగా నువ్వు ఈ కన్ఫ్యూజన్ నుంచి అంటే ఎంత వేయాలి, కొంచెం వేయాలి, ఎక్కువ వేయాలని కన్ఫ్యూజ్ ఈ తికమక ఏదైతుందో దాని నుంచి నువ్వు బయటపడతావు. ఇన్ ద అబౌవ్ ఈవెంట్. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే పెయిన్ ఇచ్చినటువంటి ఆ పారాగ్రాఫ్లో దేర్ ఆర్ మెనీ వర్డ్స్ ఎండింగ్ విత్ ఎల్వై. పెయిన్ ఇచ్చినటువంటి పేరాలో చాలా పదాలు కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నవి ఎల్వైతే ఎండ్ అయ్యాయి అనమాట. మనం ఒకసారి మళ్ళీ గమనిస్తే ఫస్ట్ కేర్ఫుల్లీ, నెక్స్ట్ సెకండ్ లైన్లో స్లోలీ నెమ్మదిగా, సెకండ్ లైన్లో థర్డ్ వర్డ్ క్విక్లీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ పేషెంట్లీ, ఇమీడియట్లీ, డీప్లీ, ఈగర్లీ, జెంట్లీ, యాక్సిడెంట్లీ, క్వైట్లీ, స్వీట్లీ, ఇనీషియల్లీ, గ్రాడ్యువల్లీ. ఇక్కడ ఈ వర్డ్స్ అన్ని గమనిస్తే ఒకసారి ఆ వర్డ్స్ చివర అన్ని పదాల్లో కూడా చివర ఎల్వై అనేది ఏదైతే ఉందో అది యాడ్ అయి ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే కేర్ఫుల్లీ, స్లోలీ, క్విక్లీ, పేషెంట్లీ, ఇమీడియట్లీ, డీప్లీ, ఈగర్లీ, నెక్స్ట్ జెంట్లీ, యాక్సిడెంట్లీ, స్వీట్లీ, ఇనీషియల్లీ, గ్రాడ్యువల్లీ. సో మనకేం చెప్తారంటే దే ఆర్ యాడ్వర్బ్స్ అంటే ద వర్డ్స్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ ఎల్వై ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్. పైన ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదాలన్నీ కూడా మనం యాడ్వర్బ్స్ అని చెప్పేసి వీటిని పిలుస్తూ ఉంటాము. దే ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు యాడ్జెక్టివ్స్. సో ఈ యొక్క యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయవి ఎలా ఏర్పడతాయి అంటే ఫార్మ్డ్ మీన్స్ ఏర్పడటము, యాడింగ్ జతపరచడము, ఎల్వై అడ్జెక్టివ్స్ మీన్స్ విశేషణాలు అనమాట. అంటే లక్షణాలు తెలియజేసేవి, రంగు, రుచి, సంఖ్య, పరిమాణము, నెంబర్ ఏవైతే ఉన్నాయో వీటిని తెలియజేసే వాటిని మనం అడ్జెక్టివ్స్ విశేషణాలు అంటాము. సో విశేషణాలు ఏవైతే ఉన్నాయో వాటికి చివర ఎల్వై యాడ్ చేస్తే ఏర్పడే వాటిలో మనం యాడ్వర్బ్స్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ స్లో ఉంది, నెమ్మదిగా అనేది లక్షణం అనమాట కదా. దానికి చివర ఎల్వై యాడ్ చేశారు. ఈ చివర ఎల్వై యాడ్ చేయడం వల్ల ఇట్ బికమ్ స్లోలీ. అప్పుడు ఈ స్లో అనే అడ్జెక్టివ్ ఎప్పుడైతే మనం చివర ఎల్వై యాడ్ చేసామో ఇట్ బికమ్స్ యాడ్వర్బ్. అది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా క్విక్ వేగంగా అది యాడ్జెక్టివ్, దానికి చివరి ఎల్వై యాడ్ చేశారు. అప్పుడు ఏమైంది అది క్విక్లీ. ఆ యాడ్జెక్టివ్ ఎప్పుడైతే ఎల్వై యాడ్ చేసామో అవన్నీ యాడ్వర్బ్గా మారుతాయి అనమాట. అదే విషయం మనకు చెప్తున్నారు ఏంటంటే యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడైతే మనం ఎల్వై యాడ్ చేస్తామో
అవి యాడ్వర్బ్స్గా మారతాయి అని చెప్పేసి కింద మనకి ఇచ్చారు చూడండి. ఈజీగా అర్థం కావడానికి మనకి ఇది అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై మీన్స్ ఇది ద కాంబినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై యాడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఒక అడ్జెక్టివ్ విశేషణము ప్లస్ ఎల్వై యాడ్ చేస్తే మనకి కొత్తగా యాడ్వర్బ్ మీన్స్ క్రియా విశేషణాలు అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు మనకి. అప్రాక్సిమేట్ అనే అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ అనే యాడ్వర్బ్ అనేది మనకి కొత్త వర్డ్ ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఐడెంటిఫై ద యాడ్వర్బ్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ గివెన్ అబోవ్ అండ్ రైట్ దమ్ ఇన్ స్పేస్ గివెన్. సో పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఈ పేరాలో ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవేంటో మనం చూద్దాము. అవి వచ్చేసరికి ఫస్ట్ వన్ కేర్ఫుల్లీ, నెక్స్ట్ సెకండ్ వన్ స్లోలీ, నెక్స్ట్ థర్డ్ వన్ క్విక్లీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ పేషెంట్లీ, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇమీడియట్లీ, నెక్స్ట్ సిక్స్త్ వన్ డీప్లీ, నెక్స్ట్ ఈగర్లీ, నెక్స్ట్ వన్ జెంట్లీ, నెక్స్ట్ వన్ యాక్సిడెంట్లీ, నెక్స్ట్ వన్ క్వైట్లీ, నెక్స్ట్ వన్ స్వీట్లీ, నెక్స్ట్ వన్ ఇనీషియల్లీ, నెక్స్ట్ వన్ గ్రాడ్యువల్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ అనమాట. ఈ యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ రాస్తే ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీ ఏదైతే ఉందో ఈ యొక్క ఖాళీలో మనం ఏదైతే ఇప్పుడు సర్కిల్ చేసామో ఆ సర్కిల్ చేసినవన్నీ కూడా ఇక్కడ రాస్తే ఈ పేరాలో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ అన్నీ కూడా అంటే ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాసేస్తే ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనల్ని ఏమడుగుతున్నారంటే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఇమేజెస్ అండ్ మేక్ యాడ్వర్బ్స్ బై యాడింగ్ ఎల్వై. వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకి ఒక వర్డ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్ మ్యాప్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారనమాట. ఆ వర్డ్స్కి మధ్యలో మనకి ఎల్వై అంటే ఇక్కడ ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట. వీటికి ఎల్వై యాడ్ చేసి వాటిని యాడ్వర్బ్స్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. వీటికి ఎల్వై యాడ్ చేసి వాటిని యాడ్వర్బ్స్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. వన్ ఈస్ డన్ ఫర్ యూ మీకు అర్థం కావడం కోసం ఒకటి ఆల్రెడీ రాయడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసరికి హ్యాపీ అనే మాట తీసుకున్నారు. హ్యాపీ అనే మాట తీసుకుని ఏం చేశారు, ఎల్వై యాడ్ చేశారు. ఎల్వై యాడ్ చేసినప్పుడు అదేమైంది, హ్యాపీలీ అయింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం యాడ్వర్బ్స్ అన్నీ కూడా చివరి ఎల్వైతో ఎండ్ అవుతాయి అని చెప్పేసి. సో ఒకసారి గమనిస్తే ఈ హ్యాపీ అనేటటువంటి ఈ అడ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని ఎల్వై యాడ్ చేసేటప్పుడు ఈ చివరి ఉన్నటువంటి వై ఏదైతే ఉందో ఆ వై పోయి మనకి ఇక్కడ ఐ వచ్చింది. సో అప్పుడప్పుడు మనం యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్స్గా మార్చేటప్పుడు కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటివి మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని చేంజ్ చేసి రాయాలి. సో దీన్ని హ్యాపీ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్వర్బ్ హ్యాపీలీగా మార్చేటప్పుడు చివర వై ఏదైతే ఉందో అది ఐగా మారుతుంది. నార్మల్గానే మనం ఎల్వై ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాము. అప్పుడు అది హ్యాపీలీగా మారుతుంది అనమాట. హ్యాపీలీ. నెక్స్ట్ ఆ తర్వాత మనకి హ్యాపీలీ అయిపోయింది. ఆ హ్యాపీలీ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి సెకండ్ వర్డ్ వచ్చేసరికి సెకండ్ వర్డ్ అనేది ఇక్కడ యాంగ్రీ మీన్స్ కోపము, అది కూడా లక్షణము. సో దీన్ని కూడా సేమ్ మనం చివరి ఎల్వై యాడ్ చేయాలి. ఎల్వై యాడ్ చేసినప్పుడు అది ఎలా ఫామ్ అవుతుందంటే ఎల్వై యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వై పోతుంది. వై పోయి వైతో ఉన్నటువంటి అన్నీ కూడా వై ప్లేస్లో మనం యాడ్వర్బ్గా మార్చేటప్పుడు ఐ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి, వై ప్లేస్లో ఐ వస్తుంది. సో ఎల్వై యాడ్ చేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే యాంగ్రిలీ, ఏఎన్జిఆర్ఐఎల్వై యాంగ్రిలీ. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి మనకి గ్రేట్. ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ అడ్జెక్టివ్ వచ్చేసరికి గ్రేట్, GREAT, గ్రేట్ గొప్పదైనటువంటి. దానికి ఎల్వై యాడ్ చేస్తే గ్రేట్లీ, GREATLY గ్రేట్లీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి క్విక్, QUICK. ఇక్కడ చివర ఎల్వై యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, క్విక్లీ అవుతుంది.
ఎల్వై యాడ్ చేస్తే క్విక్లీ అవుతుంది అనమాట. UUICKLY క్విక్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ వచ్చేసరికి బ్రాడ్ మీన్స్ విశాలమైనటువంటి, వెడల్పైనటువంటి. సో దీనికి కూడా చివర ఎల్వై యాడ్ చేస్తే బ్రాడ్లీ. ఎల్వై యాడ్ చేస్తే బ్రాడ్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి క్లీన్, CLEAN. క్లీన్ మీన్స్ పరిశుభ్రమైనటువంటి. సో ఇక్కడ కూడా పక్కన మనం ఎల్వై యాడ్ చేస్తే క్లీన్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మీన్స్ అందమైన. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక ఎల్ ఉంది, ఆ ఎల్ తర్వాత ఇంకొక ఎల్ ఇంకొక వై యాడ్ చేస్తే బ్యూటిఫుల్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కలర్లెస్ అంటే కలర్ లేకపోవటము. ఆల్రెడీ చివర SS ఉంది, ఎల్వై రాస్తే కలర్లెస్లీ అంటే పాలిపోయినటువంటి, కలర్ లేకుండా అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం చివర ఎల్వై యాడ్ చేయడం ద్వారా వాటిని మనం యాడ్ వర్బ్స్గా మార్చవచ్చు అనమాట. సో అన్నీ మళ్ళీ ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యాపీలీ, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి యాంగ్రీలీ, థర్డ్ వన్ వచ్చేసరికి గ్రేట్లీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి క్విక్లీ, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బ్రాడ్లీ, సిక్స్త్ వన్ వచ్చేసరికి క్లీన్లీ, నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్లీ, నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి కలర్లెస్లీ. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్ వర్బ్స్గా మార్చవచ్చు. నెక్స్ట్ మనకి వొకాబులరీలో వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ C కింద ఇంకొక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే లెట్స్ లెర్న్ సమ్ ఇడియోమ్స్ టు ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్. నేర్చుకోండి కొన్ని ఇడియోమ్స్, ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే జాతీయాలు అని చెప్పేసి అంటాము. తెలుగులో అయితే వాటిని జాతీయాలు అంటాము. అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలం తన్నేవాడు ఉంటాడు, ఇట్లాంటివి జాతీయాలు అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ మనకి హ్యాపీనెస్, సంతోషాన్ని ఎక్స్ప్రెస్, వెల్లడి చేసేటటువంటి ఇడియమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఇడియమ్స్ అన్నీ కూడా సంతోషం అంటే ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి జాతీయాలు అనమాట. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వాకింగ్ ఆన్ ఎయిర్, గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది, అంటే సంతోషకరమైన వార్త విన్నప్పుడు అలా ఉంటుంది. నెక్స్ట్ హ్యాపీ క్యాంపర్ మీన్స్ ఏదన్నా ఒక యాక్టివిటీలో సంతోషంగా పాల్గొనటము. నెక్స్ట్ ఓవర్ ద మూన్ అంటే వెన్నెల్లో నడిచినట్టు ఉండటము. నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఎక్కడో ప్రపంచంలో ఆకాశం మూల నుంచొని అంటాం కదా, అంటే శిఖరం చివర నుంచొని ఉండటము. నెక్స్ట్ జంప్ ఫర్ జాయ్, సంతోషంతో ఎగిరి గంత వేయటం అంటాం కదా అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యావ్ స్టార్స్ ఇన్ అవర్ ఐస్, సంతోషంతో కళ్ళల్లో నక్షత్రాలు కనబడుతున్నట్టు అనమాట, అంత సంతోషంగా ఉండటము. ఇవి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సంతోషాన్ని తెలియజేసేటటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్. సో మనలో కింద ఏం చెప్తున్నారంటే యూస్ దీస్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అవర్ ఓన్ సెంటెన్సెస్, వన్ ఈస్ డన్ ఫర్ యూ. సో ఈ పైన ఉన్నటువంటి ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఓన్ సెంటెన్సెస్, ఓన్ సెంటెన్సెస్ అంటే సొంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయండి అని చెప్పేసి అంటున్నారు. వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఆల్రెడీ ఓవర్ ద మూన్ అనేటటువంటి ఇడియోమేటిక్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని ఒక ఓన్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం మనం. ఐ హ్యావ్ బీన్ ఓవర్ ద మూన్ వెన్ ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ద నేషనల్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్, నాకు బంగారు పథకం వచ్చినప్పుడు ఐ హ్యావ్ బీన్ ఓవర్ ద మూన్, నేను ఓవర్ ద మూన్ అంటే చందమామ మీద ఎక్కినంత సంతోషంగా ఉంది, అంటే ఆకాశంలో తేలి ఆడుతున్నటువంటి సంతోషంగా ఉందన్నమాట. ఎప్పుడు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు నేషనల్ అథ్లెటిక్స్లో. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా సంతోషాన్ని తెలియపరిచేటటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఒకటి ఉపయోగించుకుని ఆల్రెడీ మనకి ఇక్కడ ఓన్ సెంటెన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ 5 ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ దీంతో అయిపోయింది కాబట్టి ఈ రిమైనింగ్ 5 ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకుని మన ఓన్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్లో సెకండ్ వన్ వాకింగ్ ఆన్ ఎయిర్, గాలిలో నడవటం ఏదైతే ఉందో ఆ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్, దీన్ని ఉపయోగించుకుని ఓన్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఐ ఆమ్ సో హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇన్ మై న్యూ జాబ్, నా యొక్క కొత్త ఉద్యోగంలో.
అది ఎలా అంటే దట్ ఐ ఫీల్ లైక్ ఐ ఆమ్ వాకింగ్ ఆన్ ఎయిర్. నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే నాకు ఇప్పుడు గాల్లో తేలియాడుతున్నట్టుంది, గాల్లో తేలిపోతున్నట్టుందనమాట. అంత సంతోషంగా ఉన్నాడంట. ఎందుకని? వై? బికాస్ ఈ వాజ్ ది న్యూ జాబ్. అతను కొత్త ఉద్యోగంలో తాను సంతోషంగా ఉన్నాడు. సో వాకింగ్ ఆన్ ఎయిర్ అనే దానికి మనకి ఇది ఓన్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, హ్యాపీ క్యాంపర్. ఆల్రెడీ చెప్పుకున్నాం, అంటే హ్యాపీ సంతోషకరమైనటువంటి పార్టిసిపెంట్, సంతోషంగా ఏదైనా ఒక యాక్టివిటీలో పాల్గొనటము. షీ హేటెడ్ ద హీట్ అండ్ హ్యూమిడిటీ ఆఫ్ ద సౌత్రన్ సమ్మర్. ఆమె హేటెడ్ అసహించుకుంటుంది, హీట్ వేడి, అండ్ హ్యూమిడిటీ అంటే ఒక్కపోత, ఆఫ్ ద సౌత్రన్ సమ్మర్ వేసవకాలంలో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో వచ్చేటటువంటి ఆ వేడి అట్లాగే హ్యూమిడిటీ ఒక్కపోత ఏదైతుందో అదంటే తనకి అసహ్యం. షీ వాజ్ నాట్ ఏ హ్యాపీ క్యాంపర్. సో ఈ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఈ సమ్మర్లో తను వాజ్ నాట్ ఏ హ్యాపీ క్యాంపర్, తాను సంతోషంగా ఇక్కడ పాల్గొనడం జరగదనమాట. తాను సంతోషంగా యాక్టివ్గా పాల్గొనేటువంటి పార్టిసిపెంట్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, జంప్ ఫర్ జాయ్. సంతోషంతో ఎగిరి గంతేయడం అనమాట. స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ జంప్ ఫర్ జాయ్ ఆఫ్టర్ దేర్ రిజల్ట్స్. స్టూడెంట్స్ విద్యార్థులు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా జంప్ ఫర్ జాయ్ ఎగిరి గంతేస్తారు. ఎప్పుడు? ఆఫ్టర్ దేర్ రిజల్ట్స్, వాళ్ళ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఎప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయో రిజల్ట్స్లో వాళ్ళు ఎప్పుడైతే పాస్ అయ్యామో అని చెప్పి చూసుకుంటారో సంతోషంతో ఎగిరి గంతేస్తారనమాట. ఆ సందర్భంలో మనం ఈ యొక్క ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ జంప్ ఫర్ జాయ్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, హ్యావ్ స్టార్స్ ఇన్ అవర్ ఐస్. వెన్ హీ లెఫ్ట్ ద హాస్టల్. ఎప్పుడైతే హీ లెఫ్ట్ ద హాస్టల్, అతను హాస్టల్ వదిలి వెళ్ళిపోతాడు. ఈ హ్యాడ్ స్టార్స్ ఇన్ హిజ్ ఐస్. అతని కళ్ళల్లో సంతోషం కనబడుతూ ఉంటుంది, అంటే అతని కళ్ళల్లో నక్షత్రాలు కనబడుతూ ఉంటే అంత సంతోషంగా ఉంటాడు అని అర్థం అనమాట. అంత సంతోషంగా ఎప్పుడు హాస్టల్ నుంచి బయటపడంగానే అతనికి అంత సంతోషం కనబడుతూ ఉంటుంది. ఎట్లా అంటే హ్యావ్ స్టార్స్ ఇన్ అవర్ ఐస్, అతని కళ్ళల్లో ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే మిలమిలా మెరిసిపోతూ ఉంటాయో అంత సంతోషం అతని కళ్ళల్లో కనబడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క అంచున, ఎక్కడో మూలన అంచున ఉన్నటువంటి సంతోషం. ఎలా అంటే హీ ఫెల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ వెన్ హీ వాజ్ ఎలక్టెడ్ ఇన్ ద ఎలక్షన్. హీ ఫెల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్, అతనికి ప్రపంచం అంచున నుంచున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు? వెన్ హీ వాజ్ ఎలక్టెడ్ ఇన్ ద ఎలక్షన్, ఎప్పుడైతే అతను ఎలక్షన్స్లో ఎలక్ట్ అంటే గెలవటము లేదా అతన్ని అందరూ ఎన్నుకోవటం జరిగిందో ఆ వెంటనే అతనికి ప్రపంచపు అంచున నిలబడినంత సంతోషం అతను కలుగుతుందన్నమాట. స్టూడెంట్స్, ఈ విధంగా ఈ యొక్క ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవి? వాకింగ్ ఆన్ ఎయిర్, హ్యాపీ క్యాంపర్, జంప్ ఫర్ జాయ్, హ్యావ్ స్టార్స్ ఇన్ అవర్ ఐస్, ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్, వీటిలో ఉపయోగించుకుని మనం ఈజీగా ఓన్ సెంటెన్సెస్ రాయొచ్చు. స్టూడెంట్స్, మనం నెక్స్ట్ ఈ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ ఏదైతుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. లెసన్లోంచి ఇవ్వబడినటువంటి కింద సెంటెన్సెస్ ఏవైతున్నాయో ఒకసారి చదవండి అని చెప్తున్నారు. వన్ ఆఫ్ అస్ ఎంక్వైర్డ్, మాలో ఒకళ్ళు విచారించి తెలుసుకున్నారు. ఏమని? సార్ వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో ఒక స్టూడెంట్ అడిగాడంట. హీ రిప్లైడ్, దానికి అతను ఇలా సమాధానం చెప్పాడు. ఐ ఆమ్ వేవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్. నేను అల్లుతున్నాను అంటే నేస్తున్నాను. ఏ శారీ ఆన్ ద లూమ్ అంటే మగ్గం మీద నేను ఒక శారీ నేస్తున్నాను అని చెప్పేసి ఆ అడిగిన ప్రశ్నకి అతను సమాధానం చెప్పాడు. అబ్జర్వ్ ద వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఒకసారి ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ప్రోగ్రెస్ మీన్స్ కంటిన్యూస్, అంటే కొనసాగుతున్నటువంటి. ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో వెర్బ్ వచ్చేసరికి డూయింగ్, ఏం చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో వేవింగ్. దీన్ని గమనిస్తే డూ తర్వాత మనకి ఐఎన్జీ ఇంగ్ ఉంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఐఎన్జీ ఇంగ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే క్రియాపదానికి అంటే వేబ్ ఏదైతే ఉందో ఆ వేబ్కి చివరిలో ఐఎన్జీ ఇంగ్ ఉంటుందో అప్పుడు అది ఆ పని జరుగుతూ ఉందని అర్థం. అంటే ఇట్ ఈజ్ కంటిన్యూస్ యాక్షన్ అని అర్థం అనమాట. అందుకనే ఇది ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మీన్స్ మనకి నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తున్నారు ఏమనంటే ఇట్ డినోట్స్ ద ఆన్ గోయింగ్ యాక్షన్.
సో, ఈ యొక్క ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఏదైతే ఉందో అది దేన్ని తెలియజేస్తుంది అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పని. ఫర్ సపోజ్ సో, వీళ్ళు ఈ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఎళ్లి అడిగినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఐ యామ్ వేవింగ్ ఏ శారీ. నేను ఒక శారీ నేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఎళ్ళేసరికి అతను ఓ పని చేస్తూ ఉన్నాడు. ఆ పని ఏంటి? వేవింగ్ ఏ శారీ అనమాట. సో, అట్లా జరిగేటటువంటి అంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్తామనమాట. అందుకని కింద మనకి ఇచ్చారు చూడండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ప్రోగ్రెసివ్ అంటే కొనసాగుతూ ఉన్న అర్థం. కంటిన్యూస్ అన్న కూడా మనకి కొనసాగుతుందనమాట. దీన్ని ఇలా 2 విధాలుగా కూడా పిలవచ్చు మనం. వెన్ మేరీ విజిట్ కావ్యాస్ హోమ్ టు ప్లే, కావ్య, హర్ బ్రదర్ నవీన్ అండ్ హర్ నైబర్ బీబీ ఆర్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. సో, ఇక్కడ మనకి కింద ఒక యాక్టివిటీ లాగిస్తున్నట్టున్నారు. ఈ మేరీ అనే పాప ఎవరైతే ఉందో తను కావ్య వాళ్ళ యొక్క ఇంటికి విజిట్ చేసినప్పుడు దేనికి? టు ప్లే, ఆడుకోవటానికి. అప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే కావ్య, అట్ ద సేమ్ టైం కావ్య వాళ్ళ యొక్క బ్రదర్ నవీన్ అండ్ హర్ నైబర్, వీళ్ళ నైబర్ అయినటువంటి బీబీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వర్కింగ్ ఇన్ ద గార్డెన్లో పనిచేస్తూ ఉన్నారంట. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందండి మనకి కింద వాళ్ళ యొక్క డైలాగ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. రీడ్ ద కాన్వర్సేషన్ అమాంగ్ దెమ్. వాళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మేరీ ఏమంటుందంటే హలో ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఈ డూయింగ్ అనేది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ అనమాట. నెక్స్ట్ కావ్య, ఐ ఆమ్ డిగ్గింగ్ ఏ పిట్. పిట్ మీన్స్ గొయ్య. నేను ఒక గొయ్య తవ్వుతూ ఉన్నాను. డిగ్గింగ్ V1 + ing ఇంగ్. ఐ ఆమ్ డిగ్గింగ్ ఏ పిట్. మేరీ నేను ఒక గొయ్య తవ్వుతున్నాను అని చెప్పేసి కావ్య చెప్పింది. దానికి నవీన్, ఐ ఆమ్ క్లీనింగ్ ద క్లే ఫ్రమ్ ద పిట్. క్లియరింగ్ మీన్స్ తీయటం. అంటే ఇక్కడ మేరీ ఎవరైతే ఉందో తాను తీస్తున్నటువంటి గొయ్యి ఏదైతే ఉందో, తాను గొయ్యి తీసేటప్పుడు వచ్చే మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని ఈ నవీన్ ఏం చేస్తున్నాడు? చేతులతో తీసి బయటపడేస్తున్నాడు అనమాట. క్లియరింగ్, క్లియర్ ప్లస్ ఇంగ్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్. నెక్స్ట్ మేరీ, వాట్ ఆర్ యూ ప్లక్కింగ్ బీబీ? ప్లక్కింగ్ అంటే పీకటము. సో, మేరీ పక్కన ఉన్నటువంటి నైబర్ అయినటువంటి బీబీని అడిగింది, నువ్వేంటి పీకుతున్నావు బయటికి అని చెప్పేసి అంటే దానికి బీబీ ఏం చెప్పిందంటే ఐ ఆమ్ ప్లక్కింగ్ వీడ్స్ ఇన్ ద గార్డెన్. ప్లక్కింగ్ వీడ్స్ అంటే కలుపు మొక్కలు. ప్లక్కింగ్ మనకి ఇది ఆన్ గోయింగ్ యాక్షన్లో ఉన్నటువంటి వేబ్. ఈ యొక్క తోటలో ఉన్నటువంటి కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను పీకుతున్నాను అని చెప్పేసి బీబీ చెప్పింది మేరీ. నెక్స్ట్, వై ఆర్ యూ డిగ్గింగ్ ద పిట్? సరే కానీ ఇంతకీ నువ్వు ఈ యొక్క గొయ్యి ఎందుకు తవ్వుతున్నావు అని చెప్పేసి మేరీ అడిగింది. దానికి కావ్య ఏమంటుందంటే వీఆర్ ప్లానింగ్ టు గ్రో ఏ రోజ్ ప్లాంట్ హియర్. ప్లానింగ్ ఆలోచన, టు గ్రో పెంచటము, ఏ రోజ్ ప్లాంట్ ఒక గులాబీ మొక్క, హియర్ మేము తవ్వుతున్నటువంటి ఈ యొక్క గొయ్యి ఏదైతే ఉందో దానిలో ఒక చిన్న గులాబీ మొక్క పెంచాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందుకే నేను ఈ గొయ్యి తవ్వుతున్నాను అని చెప్పేసి కావ్య అంటే దానికి మేరీ ఏమంటుంది? యు ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఓకే, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. డూయింగ్, డూ ప్లస్ ఇంగ్. ఏ వెరీ గుడ్ జాబ్, చాలా మంచి పని చేస్తున్నారు. కీప్ ఇట్ అప్, దీన్ని ఇలాగే కొనసాగించండి అని చెప్పేసి మేరీ చెప్పింది. మనకి కింద ఏం చెప్తున్నారంటే యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ ద యూజ్ ఆఫ్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఇన్ ద అబౌవ్ కాన్వర్సేషన్. మీరు పైన ఉపయోగించినటువంటి కాన్వర్సేషన్, సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణలో ఉపయోగించినటువంటి ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అప్పుడు జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్నే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటాము. సో, దాని యొక్క ఉపయోగం ఏంటో మీరు పైన ఉన్నటువంటి ఈ యొక్క కాన్వర్సేషన్ చదివితే మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏమంటున్నారు? లుక్, హియర్, సీ, వాచ్, లిజన్ ఎక్సెట్రాస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మనకి సాధారణంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించే వర్డ్స్ లుక్ ఒకటి, హియర్, సీ, వాచ్, లిజన్ ఇవేవైతే ఉన్నాయో ఇలాంటివి కొన్ని వర్డ్స్ మనకి జనరల్లీ యూజ్డ్ సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారంట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి జనరల్గా ఉపయోగించే వర్డ్సే లుక్, హియర్, సీ, వాచ్, లిజన్ ఇట్లా ఎక్సెట్రాస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో జనరల్గా ఉపయోగించేటటువంటి వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కింద ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. లుక్, ఐఎమ్ డ్రాయింగ్. అందరూ ఒకసారి ఇటు చూడండి, నేను డ్రాయింగ్ వేస్తున్నాను. ఇది ఈ లుక్ అనమాట. నెక్స్ట్, సీ హౌ ద పికాక్ ఈజ్ డ్యాన్సింగ్. అందరూ ఒకసారి చూడండి,
పికాక్ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉందో. డ్యాన్స్ ప్లస్ సింగ్. నెక్స్ట్ లిజన్, ఒకసారి వినండి. ఐ యామ్ టాకింగ్ టు యూ, ఒకసారి విను, నేను నీతో మాట్లాడుతున్నాను. టాకింగ్, లిజన్. ఇవన్నీ కూడా అంటే లుక్, హియర్, సీ, వాచ్, లిజన్, ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయవి జనరల్గా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించే వర్డ్స్. నెక్స్ట్ కింద మనకి ఫ్రేమ్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ క్యాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. కింద మనకి ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మీరు ఎన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలిగితే, ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వేబ్స్ అన్నీ కూడా మనకి ఆన్ గోయింగ్ యాక్షన్స్, అంటే ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉన్నటువంటి వేబ్స్ అనమాట, జరుగుతున్నటువంటి పనులు. వీటిని ఉపయోగించుకొని మీరు ఎన్ని సెంటెన్సులు ఫ్రేమ్ చేయగలిగితే అన్ని సెంటెన్సెస్లు ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అన్ని సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అవి చూద్దాం. ఫస్ట్ ఐ ఉంటే సబ్జెక్టు, ఐతో ఇప్పుడు మనం యామ్ ఫాలో అవుతుందన్నమాట. ఐ యామ్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, ఇలా చెప్పొచ్చు. ఐ యామ్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, నేను నా కోసం స్వీట్స్ తయారు చేసుకుంటున్నాను. నెక్స్ట్ వి, బహువచనం కాబట్టి బహువచనానికి మనం ఆర్ ఉపయోగిస్తాం. వి ఆర్. దీంతో వెర్బు మనం ఇక్కడ రైటింగ్ తీసుకుంటే వీఆర్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్. నెక్స్ట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి యూ తీసుకుంటే యూ కాంబినేషన్ కూడా మనకి యు ఆర్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్. ఇందాడ ఆర్తో మనం ఇంగ్లీష్ హోంవర్క్ చేస్తున్నట్టు రాసాం, ఇప్పుడు రాయట్లేదు అని అంటే నాట్ కూడా తీసుకుంటే యు ఆర్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్, నువ్వు ఇంగ్లీష్ హోంవర్క్ రాయట్లేదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హీ సబ్జెక్ట్ తీసుకుంటే హీ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకుంటాం. హీ ఈజ్ ఫోల్డింగ్, మడత పెడుతున్నాడు. ఇది క్లాత్ ఆన్ హ్యాండ్లూమ్ మీద ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అతను మడత పెడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ షీ సింగులర్ కాబట్టి షీ ఈజ్ నాట్ తీసుకుందాం. షీ ఈజ్ నాట్ వేవింగ్ శారీస్. ఇన్ ద రూమ్. రూమ్లో తాను చీరను నేయటం లేదు, అంటే అల్లటం లేదు. నెక్స్ట్ వన్ మళ్ళీ షీ కాంబినేషన్ తీసుకుంటే షీ ఈజ్ కాంబినేషన్ నాట్ కూడా తీసుకుంటే షీ ఈజ్ నాట్ కటింగ్. స్వీట్స్ ఫర్ మీ. నెక్స్ట్ వన్ దే బహువచనం కాబట్టి దే ఆర్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్. పాత్రలో వాటర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కాస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఐ ఆమ్ నాట్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్, ఇలా కూడా చెప్పొచ్చు. ఐ ఆమ్ నాట్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్. నెక్స్ట్ వన్ we are not folding cloth on the handloom. Next, he is not cutting sweets for me. Next, she is not making sweets for me. ఆమె నా కోసం స్వీట్స్ తయారు చేయట్లేదు. నెక్స్ట్ బహువచనం దే కాబట్టి దీనికి దేతో కాంబినేషన్ దే ఆర్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్. వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ హోంవర్క్ రాస్తున్నారు. నెక్స్ట్ యు ఆర్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్. పాత్రలో ఉన్నటువంటి వాటర్ని నీవు బాయిల్ చేస్తున్నావు. నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ వేవింగ్ శారీ ఇన్ ద రూమ్లో నేను శారీ వేవింగ్ చేయట్లేదు, అంటే అల్లడం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వి ఆర్ నాట్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ. మేము నీకు స్వీట్స్ తయారు చేయట్లేదు.
సో ఈ విధంగా అంటే యాజ్ మెనీ సెంటెన్స్ యాజ్ మనం దగ్గర సుమారు ఒక 15 వాక్యాలు ఈ యొక్క కాంబినేషన్తో అంటే ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఐ ఉపయోగించుకొని వి యు నీవు హీ షీ ఇట్ దే వీటిని ఉపయోగించుకొని ఇక్కడ ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ వీటి సహాయంతో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్ గోయింగ్ యాక్షన్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉన్నటువంటి వెబ్స్ ఉపయోగించుకొని ఈ విధంగా ఈ కాంబినేషన్తో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అయితే మనకి హీ షీ ఇట్ ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటి కాంబినేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఈజ్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఐ అంటే ఈ షీ ఇట్ ఈ కాంబినేషన్తో ఇవి సింగులర్ అనమాట, ఏకవచనం కాబట్టి దీని తర్వాత ఉపయోగించాల్సిన వచ్చేసరికి ఐఎస్ ఈజ్ మాత్రమే. నెక్స్ట్ అలా కాకుండా ఐ ఎప్పుడు కూడా యామ్ కాంబినేషన్తోనే ఐ యామ్, దాని తర్వాత ఉపయోగించాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి యామ్. నెక్స్ట్ వి యు దే ఈ మూడిటి కాంబినేషన్తో ఉపయోగించాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి ఆర్, అంటే వీఆర్ యు ఆర్ దే ఆర్, అంతేగాని ఈజ్ అనేది ఉపయోగించుకోకూడదు అనమాట. సో వాటితో సెంటెన్సులు ఫ్రేమ్ చేసి ఒక చోట రాస్తే ఆన్సర్స్ ఇలా ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐ ఆమ్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, నేను నా కోసం స్వీట్స్ చేసుకుంటున్నాను. వీఆర్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్, మేము ఇంగ్లీష్ హోంవర్క్ రాస్తున్నాము. యు ఆర్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్, నువ్వు ఇంగ్లీష్ హోంవర్క్ రాయటం లేదు. నెక్స్ట్ హీఈస్ ఫోల్డింగ్ క్లాత్ ఆన్ హ్యాండ్లూమ్, హ్యాండ్లూమ్ మీద ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అతను మడత పెడుతున్నాడు. షీ ఈజ్ నాట్ వేవింగ్ శారీస్ ఇన్ ద రూమ్, తన రూమ్లో శారీస్ వేవింగ్ అంటే అల్లటం లేదు. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ కటింగ్ స్వీట్స్ ఫర్ మీ, నా కోసం తన స్వీట్స్ కట్ చేయటం లేదు. నెక్స్ట్ దే ఆర్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్, పాత్రలో ఉన్నటువంటి వాటర్ని వాళ్ళు బాయిల్ చేస్తున్నారు. ఐ ఆమ్ నాట్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్, ఆ పాత్రలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని నేను బాయిల్ చేయట్లేదు. నెక్స్ట్ వీఆర్ నాట్ ఫోల్డింగ్ క్లాత్ ఆన్ ద హ్యాండ్లూమ్, హ్యాండ్లూమ్ మీద ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మేము ఫోల్డ్ చేయట్లేదు. నెక్స్ట్ హీఈస్ నాట్ కటింగ్ స్వీట్స్ ఫర్ మీ, అతను నా కోసం స్వీట్స్ కట్ చేయటం లేదు. నెక్స్ట్ వన్ షీ ఈజ్ నాట్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, తను నా కోసం స్వీట్స్ తయారు చేయడం లేదు. దే ఆర్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్, వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ హోంవర్క్ రాస్తున్నారు. యు ఆర్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్, పాత్రలో ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో దాన్ని మీరు బాయిల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఐ ఆమ్ నాట్ వేవింగ్ శారీస్ ఇన్ ద రూమ్, రూమ్లో నేను శారీస్ వేవ్ చేయటం, వేవింగ్ మీన్స్ అల్లటం లేదు. వీఆర్ నాట్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, మేము నీ కోసం స్వీట్స్ తయారు చేయటం లేదు. ఈ విధంగా 15 రకాలుగా మనం ఆ టేబుల్లో వేయించుకొని సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొక టాపిక్ ఇస్తున్నారు, అదేంటంటే రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూజింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ విత్ ద సెట్స్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ఇక్కడ మనకి కొన్ని సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నారు, వాటిని ఉపయోగించుకొని రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అర్థవంతమైనటువంటి వాక్యాలు తయారు చేయండి. ఎట్లాంటివి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్, జరుగుతున్నటువంటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైతే ఉందో దానిలాగా, అంటే ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఆ వర్డ్స్తో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి ఇచ్చేసినవి వర్డ్స్, సెట్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసరికి బటర్ఫ్లైస్, ఫ్లై, గార్డెన్, డాగ్స్, రన్, స్ట్రీట్, బేబీ, క్రాల్, ఫ్లోర్, బాయ్, డ్యాన్స్, స్టేజ్, గర్ల్, పెయింట్, పిక్చర్. ఇక్కడ ప్రతిదీ గమనిస్తారు, ప్రతి దాంట్లో కూడా మనకి సబ్జెక్ట్ ఇచ్చారు, వెర్బ్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ ఇచ్చారు. బటర్ఫ్లై సబ్జెక్ట్, ఫ్లై ఎగరటము వెర్బ్, గార్డెన్ ఆబ్జెక్ట్. సో వీటిని ఉపయోగించుకొని అంటే సబ్జెక్ట్ ఇచ్చారు, వెర్బ్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ ఇచ్చారు అనమాట. సో మనం చేయాల్సిందల్లా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్కి ఏదైతే ఉందో దానికి ఐఎన్జీ ఇంగ్ యాడ్ చేసి మనం సెంటెన్స్లు ఫ్రేమ్ చేయాలన్నమాట. అలా ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసరికి బటర్ఫ్లైస్, ఫ్లై, గార్డెన్, అది మనకి ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో బటర్ఫ్లైస్ అనేవి మనకి ఇక్కడ బహువచనం కాబట్టి ఆర్ అనేది తీసుకున్నాం. అదే బటర్ఫ్లై అయితే ఈజ్ అని తీసుకునే వాళ్ళమాట. అక్కడ ఫ్లై అనే మాట ఇవ్వడం జరిగింది. సో ఆన్ గోయింగ్ యాక్షన్లో ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి కాబట్టి ఫ్లై తర్వాత ఐఎన్జీ ఇంగ్ ఉపయోగించాము. సో గార్డెన్ అనే ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది, మనకి గార్డెన్ అనే ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట.
సో వాటి మొత్తాన్ని కూడా మనం ఉపయోగించిన సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. బటర్ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో గార్డెన్లో ఎగురుతూ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసరికి మనకి డాగ్స్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ రన్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ స్ట్రీట్, ఈ 3 ఇవ్వడం జరిగిందనమాట. సో డాగ్స్ అనేవి బహువచనం కాబట్టి ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్క్ తీసుకున్నాం. ఆన్ గోయింగ్ యాక్షన్లో చెప్పాలి కాబట్టి రన్కి ఐఎన్జింగ్ కలిపాం, రన్నింగ్. స్ట్రీట్, ఇన్ ద స్ట్రీట్, డాగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద స్ట్రీట్స్. కుక్కలు ఏవైతున్నాయి స్ట్రీట్లో అంటే వీధిలో పరిగెడుతూ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసరికి బేబీ, క్రాల్, ఫ్లోర్. ఇవి మనకి ఇచ్చిన 3 వర్డ్స్. సో ఏ బేబీ ఒకళ్ళే కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం అనమాట. క్రాల్ ఆన్ గోయింగ్ యాక్షన్లో చెప్పాలి కాబట్టి వెర్బ్కి ఐఎన్జింగ్ పెట్టాము, క్రాలింగ్. ఆన్ ద ఫ్లోర్ ఎక్కడ నేల మీద కాబట్టి బేబీ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద ఫ్లోర్. ఒక పాప నేల మీద పాగుతూ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసరికి బాయ్, డ్యాన్స్, నెక్స్ట్ స్టేజ్, ఇవి ఇచ్చినవి. సో ఏ బాయ్ సింగులర్ కాబట్టి ఐఎస్ ఈజ్ తీసుకున్నాం. ఆన్ గోయింగ్ యాక్షన్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి కాబట్టి ఐఎన్జింగ్ కలిపాం. ఏ బాయ్ ఈజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. ఏ బాయ్ ఈజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. ఒక పిల్లవాడు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ గర్ల్, పెయింట్, పిక్చర్, ఇవి. సో ఒక పాపే కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఐఎన్జింగ్ కలిపాము. ఏ గర్ల్ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్. ఒక పాప ఒక పిక్చర్ని పెయింట్ చేస్తూ ఉంది. ఈ విధంగా సెట్ ఆఫ్ వర్డ్స్ని ఉపయోగించుకొని మనం వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బి అనే ఇంకొక టాపిక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో బిలో రిపోర్టెడ్ స్పీచ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ప్రత్యక్ష మరియు పరోక్ష కథనం అని కూడా మనం చెప్తాం అనమాట. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్లోంచి తీసుకున్నటువంటి 2 సెంటెన్సెస్ ఇస్తున్నారు మనకి. దానిలో ఫస్ట్ వన్, రామయ్య ఏ వేవర్ గ్రీటెడ్ విత్ ఏ స్మైల్ అండ్ రిప్లైడ్ వీఆర్ స్ట్రీట్ సైజింగ్. సో రామయ్య ఏ వేవర్ ఒక నేతగాడు, గ్రీటెడ్ మీన్స్ పలకరించాడు, విత్ ఏ స్మైల్ చిరునవ్వుతో, అండ్ రిప్లైడ్ తిరిగి సమాధానం చెప్పాడు, వీఆర్ స్ట్రీట్ సైజింగ్ మేము ఇక్కడ స్ట్రీట్ సైజ్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి. హీ రిప్లైడ్ ఐ ఆమ్ వేవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్. అట్లాగే తన ఇంకోటి కూడా చెప్పాడు, ఏమని, లూమ్ మీద అంటే మగ్గం మీద మేము శారీ ఏదైతే ఉందో దాన్ని నేస్తున్నాము అని చెప్పేసి తను చెప్పాడు. మనకి కింద ఏం చెప్తున్నారంటే ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ ఈస్ కెప్ట్ విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్. ఈ 2 సెంటెన్స్లో ఒకసారి మనం గమనిస్తే కొంత భాగం ఏదైతే ఉందో అది ఇన్వర్టెడ్ కామాస్లో ఉందన్నమాట. ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఆ భాగం ఏదైతే ఉందో యాక్చువల్లీ స్పోకెన్ బై ద స్పీకర్. నిజానికి స్పోకెన్ బై ద స్పీకర్. ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను. ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, ఇక్కడ రామయ్య మాట్లాడాడు. ఐ ఆమ్ వేవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్, నేను మగ్గం మీద శారీ అల్లుతున్నానని చెప్పింది ఇక్కడ అతను. సో ద అబోవ్ సెంటెన్సెస్ ఆర్ సెట్ టు బి ఇన్ డైరెక్ట్ స్పీచ్. కాబట్టి పైన ఉన్నటువంటి 2 వాక్యాలు ఏవైతే ఉన్నాయవి డైరెక్ట్ స్పీచ్లో చెప్పబడ్డాయి అని మనం చెప్తాం, ప్రత్యక్ష కథనంలో చెప్పబడ్డాయి అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తి అతను చెప్పిన మాటల్ని అలాగే కనుక చెప్తే, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా అలాగే కనుక చెప్తే వాటిని మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ రామయ్య చెప్పిన మాటలు ఏం చెప్పాడు, వీఆర్ స్ట్రీట్ సైజింగ్ అని, వాటిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం, ఎటువంటి మార్పులు చేర్పులు చేయలే. అట్లాగే హీ రిప్లైడ్ అతను సమాధానం చెప్పాడు, ఏమని, ఐ ఆమ్ వేవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇతను చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం అనమాట. అలాంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్ స్పీచ్, అవి ప్రత్యక్ష కథనంలో ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తాము. వెన్ ద సేమ్ సెంటెన్సెస్ ఆర్ టోల్డ్ బై సమ్ వన్. ఈ పైన ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయవి అతను కాకుండా, అంటే రామయ్య కాకుండా, లేదా సెకండ్ సెంటెన్స్లో అతను అనే వ్యక్తి కాకుండా, టోల్డ్ బై సమ్ వన్, ఆ 2 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వ్యక్తులు కనుక చెప్తే, అదర్ దాన్ ద స్పీకర్, మాట్లాడిన వ్యక్తి కాకుండా, ఎవరైతే ఆ డైలాగ్స్ ఆ వాక్యాలు చెప్పారో ఆ చెప్పిన వాళ్ళు కాకుండా అతని తరపున వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే, దే ఆర్ సెట్ టు బి ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అప్పుడు ఆ వాక్యాలు ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష కథనంలో ఉన్నాయి. దాన్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాము.
అవి పరోక్ష కథనంలో ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పైన వాళ్ళిద్దరు చెప్పినటువంటి వాక్యాలను ఏవైతే ఉన్నాయవి మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా, వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు అవి వాటి యొక్క ఆన్సర్ ఎలా వస్తుందంటే కింద ఇచ్చారు మనకి చూడండి. రామయ్య ఏ వేవర్ గ్రీటెడ్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్ దట్ దే వర్ స్ట్రీట్ సైజింగ్. నెక్స్ట్ హీ రిప్లైడ్ దట్ హీ వాజ్ వేవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్. ఇక్కడ ఈ సెంటెన్సెస్కి కింద ఇచ్చినటువంటి ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ రెండు వాక్యాలకి కూడా తేడా ఉంది. ఫస్ట్ సెంటెన్స్లో రామయ్య ఏ వేవర్ గ్రీటెడ్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్ ఏం చెప్పాడు, వీఆర్ స్ట్రీట్ సైజింగ్, మేము స్ట్రీట్ సైజింగ్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి అది మారిపోయింది. ఎలా మారింది? దట్ అతను ఏం చెప్పారంటే దేవర్ స్ట్రీట్ సైజింగ్, వారు స్ట్రీట్ సైజింగ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడేమో మేము చేస్తున్నాము అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి వారు చేస్తున్నారు అంటే ఈ ఉయ్యాల ఇక్కడికి వచ్చేసరికి దేగా మారింది కదా. అట్లాగే ఐ యామ్ వేవింగ్ ఏ శారీ అందలు, నేను మగ్గం మీద ఒక శారీ నేస్తున్నానని చెప్పేసి చెప్పాడు. అదే అది ఇక్కడికి వచ్చేసరికి హీ వాజ్ వేవింగ్ ఏ శారీ అంద లూము, అతను మగ్గం మీద ఒక శారీ నేస్తున్నాడని అతను చెప్పాడు. ఇక్కడేమో నేను చెప్పానని వస్తే ఇక్కడికి వచ్చేసరికి హీ వాజ్ వేవింగ్, అతను చెప్పాడు. అలా అంటే నేను వల్ల ఇక్కడికి వచ్చేసరికి అతనుగా మారిందనమాట. అంటే అతని తరపున వేరే వ్యక్తి చెప్తున్నారు కాబట్టి వీటిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అదే అతనే కనుక చెప్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అంటాం అనమాట. లెట్స్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్. అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గమనిస్తే మనకి ఏం చెప్తున్నారంటే దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ కంజంక్షన్. ఇక్కడ మనకు ఉపయోగించబడినటువంటి దట్ ఏదైతే ఉందో అది కంజంక్షన్, సముచ్చయము, అంటే రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించేది. నెక్స్ట్ అట్లాగే ఆర్ ఇన్ ద సెంటెన్స్ వన్ హ్యాస్ బికేమ్ వర్, ఆర్ ఇన్ ద సెంటెన్స్ వన్ హ్యాస్ బికేమ్ వర్ అండ్ యామ్ వేవింగ్ ఇన్ ద సెంటెన్స్ హ్యాస్ బికేమ్ వాజ్ వేవింగ్. ఒకసారి గమనిస్తే ఇక్కడ ఆర్ ఉందో ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వర్గా మారింది. నెక్స్ట్ అట్లాగే యామ్ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వజ్గా మారింది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ అట్లాగే ప్రొనౌన్స్ ఉయ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి దేగా మారింది. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అయ్యే ఏదైతే ఉందో అది వచ్చేసరికి హీగా మారింది. నౌ రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్ అండ్ కంప్లీట్ ద ప్యాసేజ్ దట్ ఫాలోస్. సో కింద ఉన్నటువంటి కాన్వర్సేషన్ ఏదైందో అది ఒకసారి చదవండి, తర్వాత కింద ఉన్న పేరా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ ద వేవర్, ఆ నేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నాడు ఏమంటే అలాంగ్ విత్ 5 persons, నాతో పాటు ఇంకొక 5 వ్యక్తులు, ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ ఈచ్ స్టేజ్ టు వేవే శారీ. ఐ హ్యావ్ టు వర్క్, నేను పని చేయాలి, ఈచ్ స్టేజ్, ప్రతి దశలో, టు వేవే శారీ అంటే ఒక శారీ, ఒక చీర ఏదైతే ఉందో దాన్ని నెయ్యాలి అంటే నాతో పాటు ఇంకొక 5 వ్యక్తులు కావాలి. నేను ఈ శారీ ఏదైతే ఉందో అది తయారు చేసే అన్ని దశల్లో కూడా నేను పని చేయాలి అని చెప్పేసి. దానికి స్టూడెంట్స్ ఏం చెప్పారంటే వీఆర్ వెరీ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి నేర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని. కింద మనకి పేరా ఇస్తున్నారు దీన్ని బేస్ చేసుకుని ఏమని, ద వేవర్ టోల్డ్ ద స్టూడెంట్స్, ఈ వేవర్ ఎవరైతే ఉన్నారో అతను ద వేవర్ టోల్డ్ ద స్టూడెంట్స్ వీళ్ళతో చెప్పారు ఏమని. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని కలిపి రాయాలి కాబట్టి ఇక్కడ కంజంక్షన్ రాయాలి. ఏంటిది? దట్ రాయాలి, కంజంక్షన్, దట్ అనే కంజంక్షన్ రాస్తాం. ద వేవర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దట్ అలాంగ్ విత్ 5 to 6 persons, ఎవరు పని చేయాలి ఇక్కడ? ఐ హ్యావ్ టు వర్క్ అన్నాడు కదా, ఐ అలా అయిందాడా? ఐ అలా ఎలా మారింది? ఇండైరెక్ట్గా వచ్చేసరికి హీగా మారింది. సో ఇక్కడ కూడా ఐ ఎలా మారాలి? హీగా మారాలి. అలాంగ్ విత్ 5 to 6 persons ఈ హ్యాడ్ టు వర్క్. సో ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసరికి హ్యాడ్గా మారింది. హ్యావ్ ఏదైతే ఉందో అది హ్యాడ్గా మారుతుంది. ఈ హ్యాడ్ టు వర్క్ ఇన్ ఈచ్ స్టేజ్ టు వేవే శారీ అండ్ ద స్టూడెంట్స్ రిప్లైడ్ హిమ్. తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిప్లైడ్ హిమ్, సమాధానం చెప్పారు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి కంజంక్షన్ దట్ ఏమని, వీఆర్ వెరీ హ్యాపీ అని, మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి. మనం ఇండైరెక్ట్లో చెప్పేటప్పుడు వారు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి. సో వీ బికమ్స్ దే. సో ద స్టూడెంట్స్ రిప్లైడ్ హిమ్ దట్ దే వర్ వెరీ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఇక్కడ యూ ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఇక్కడ హిమ్గా మారింది. చూసారా? ఈ విధంగా మనం ఒక ప్రత్యక్ష కథనాన్ని అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ విధంగా మనం మార్చవచ్చు.
సో స్టూడెంట్స్, ఇది మనకి ద ఆర్ట్ ఆఫ్ వేవింగ్ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, అట్లాగే టెక్స్టువల్ గ్రామర్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? మరొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.